శాంతి చర్చలు. ఇక్కడ హర్మూజ్ స్ట్రైట్ ఏంటంటే మనకు కనపడేది మ్యాప్ లో కనపడే ఇరాన్ కింద ఇటు పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ కలుపుతూ ఉంటది. ఈ హర్మూజ్ స్ట్రైట్ అనేది 37 కిలోమీటర్స్ 137 కిలోమీటర్ల పొడవు ఉంటది. ఇదేంటంటే ప్రపంచంలో 20% ఆయిల్ 25% ఎల్పిజి వెళుతుందన్నమాట. దీన్ని ఎవరైతే కంట్రోల్ చేస్తారో ప్రపంచాన్ని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. ప్రస్తుతం ఆయిల్ ఎరా కాబట్టి ఇది ఆయిల్ ప్రపంచాన్ని నాగరికతను ముందు నడిపించేదే ఆయిల్, పెట్రోలియం, డీజిల్, నేచురల్ గ్యాస్. దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? హర్మూజ్ వాళ్ళు ప్రపంచ ఆయిల్ సప్లై మ్యాక్సిమం కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు దాకా ఏంటంటే ఇది ఫ్రీ ఫ్లో ఉండదు. ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత 39 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్ దాన్ని చెరబట్టేసింది, దాన్ని ఆక్యుపై చేసింది. అమెరికా దాన్ని ఓపెన్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఇరాన్ చెప్తుంది, ఇప్పుడు అక్కడ ఒక షాట్ రిలీజ్ చేసింది, అక్కడ మేము సీ మైన్స్ పెట్టాం, ఎవరెళ్ళినా పేలిపోతారు, చాలా జాగ్రత్త అని. పోనీ సీ మైన్స్ అమెరికా తీయగలదా? సుప్రీం మిలిటరీ పవర్ అంటే ఇంపాసిబుల్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇరాన్ అనమాట. ఇప్పుడు ఈ హర్మూజ్ స్ట్రైట్ నా కంట్రోల్లో ఉంటది, మేము నౌకలను వదులుతాం, మా కంట్రోల్. అంటే ఇరాన్ ఎందుకు బట్టి పడుతుంది? దీన్ని వదిలే ప్రసక్తి లేదని చెప్తుంది. అమెరికా ఏమంటుంది? దీన్ని వదలకపోతే యుద్ధానికి వస్తానంటది. కానీ వదలకపోనే యుద్ధానికి వెళ్ళినా ఇరాన్ చెర నుంచి దాన్ని విముక్తి చేయలేదు. అందుకే పీస్ డిస్కషన్ అది ఒప్పుకుని ఇప్పుడు ఇస్లామాబాద్ లో కూర్చుని ఉంది. ఇటు ఇరాన్ కూడా అలాగే కూర్చుని ఉంది. మరి ఎందుకు హర్మూజ్ స్ట్రైట్ మీద ఇరాన్ అంత బెట్టు పడుతుంది, అమెరికా కూడా ఎందుకు బట్టి పడుతుందంటే ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ ని కంట్రోల్ చేస్తే ఇటు సౌదీ అరేబియా, ఎనర్జీ సూపర్ పవర్ ఆఫ్ ది ఎర్త్ అంటే సౌదీ అరేబియా ఇప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ చేసేది అదే. ఎంటైర్ సౌదీ అరేబియా ఆయిల్ సప్లైస్, కువైట్, తర్వాత యుఏఈ, బహ్రైన్, ఖతారు, ఇరాన్, ఇలా 7 దేశాలు తమ యొక్క ఆయిల్ని అంటే ప్రపంచంలో 40 నుంచి 50